హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే భారతక్కను. పోహా ప్రీమిక్స్ని ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ, ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, లేదా విదేశాలకు వెళ్ళే పిల్లలకు కానీ ఇలా ఒకసారి చేసి పెట్టినట్లయితే 2 నెలల వరకైనా పనికొస్తుంది. ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి. మందంగా ఉండే అటుకులు 1 కప్పు, పల్లీలు, కరివేపాకు కొద్దిగా, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, తాలింపు గింజలు కొన్ని, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి తగినంత. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు వేగిన తర్వాత పల్లీలు బాగా వేయించుకోండి. ఏమాత్రం మాడిపోకుండా వేయించుకోండి. పల్లీలు వేగిన తర్వాతనే పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి వేగిన తర్వాత కరివేపాకు వేసుకోండి. పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి. మనం పోహా ప్రీమిక్స్ చేసుకుంటున్నాము. మనం ఎప్పుడైనా ఊరికి వెళ్ళేటప్పుడు దీన్ని తీసుకొని వెళ్తే బాగుంటుంది. పసుపు, ఉప్పు, ప్రీమిక్స్ ఇలా చేసి పెట్టినట్లయితే ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఈజీగా చేసుకొని తినవచ్చు. మందం అటుకులు వేసుకోండి. అటుకులు వేసిన తర్వాత దీన్నంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఒకసారి చేసి పెట్టుకుంటే 2 నెలల వరకైనా పనికొస్తుంది. విదేశాలకు వెళ్ళే పిల్లలకు కానీ, ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ ఇలా చేసి పెట్టినట్లయితే బాగుంటుంది. మనం ఎప్పుడైనా పని మీద బయటకు వెళ్ళినట్లయితే ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ, లేదా మనం ప్యాక్ చేసుకొని తీసుకుపోయినట్లయితే కూడా బాగుంటుంది. ఇలా చేసుకున్న ప్రీమిక్స్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలోకి కానీ, లేదా జిప్లాక్ పౌచ్లో కానీ స్టోర్ చేసుకోండి. ఇలా ప్రీమిక్స్ చేసుకునేటప్పుడు పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. అలో కానీ లేదా జిప్లాక్ పౌచ్లో కానీ స్టోర్ చేసి పెట్టుకుంటే మనం ప్రయాణాలు చేసేటప్పుడు కానీ ఎప్పుడైనా దీన్ని తీసుకుపోయినట్లయితే బాగుంటుంది. ఇలా ప్రీమిక్స్ చేసుకున్న దీన్ని పోహాలాగా ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని క్వాంటిటీని బట్టి 2 టేబుల్ స్పూన్లు కానీ 3 టేబుల్ స్పూన్లు కానీ నార్మల్ వాటర్ వేసి కలుపుకోండి. ఎక్కువగా వేసుకోవద్దు, ముద్దలాగా అవుతుంది. నీళ్లు వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న వెంటనే తినవద్దు. 5 నిమిషాలు ఆగి తినండి. నీళ్లు వేసి కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు ఆగి తినండి. అప్పుడు పోహా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఎంత ఈజీగా తయారు చేసుకున్నామో చూడండి. నా ఛానల్లో జొన్న అటుకుల పోహా, పచ్చి బఠానీలతో చేసుకునే పోహా ఇవన్నీ ఉన్నాయి. కింద లింక్ ఇస్తాను, చూసి చేసుకోండి. మీరు కూడా ఈ పోహా ప్రీమిక్స్ను తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. విదేశాలకు వెళ్ళే పిల్లలకు కానీ, లేదా ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ ఎక్కువ క్వాంటిటీలో చేసేవాళ్ళు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.